హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఛానల్లో వీడియో రైస్ సేమియాతో పులిహోర అండి. ఈ పులిహోర చాలా ఈజీగా త్వరగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది పిల్లల లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ వచ్చిన తర్వాత స్నాక్స్గా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ పులిహోరను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా వాటర్ స్టవ్ పైన ఇలా బాగా మరిగించుకోవాలండి. మరుగుతున్నప్పుడు కాస్త ఉప్పు, నూనె వేసి ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 1 కప్పు వరకు రైస్ సేమియా తీసుకున్నానండి. ఈ రైస్ సేమియా ఎక్కడైనా సూపర్ మార్కెట్లలో కూడా దొరుకుతుంది. ఉప్పు వేసుకోవడం ద్వారా సేమియా చప్పగా లేకుండా, ఆయిల్ వేసుకోవడం ద్వారా బాగా విడివిడిగా వస్తుందండి సేమియా. 1-2 నిమిషాలు ఉడికించుకుంటే సేమియా ఇలా మెత్తగా ఉడికిపోతుంది. ఇలా ఉడికించుకున్న సేమియాని ఒక స్ట్రైనర్లో వేసి వడేసుకుందామండి. ఇలా ఒక స్ట్రైనర్లో వేస్తే అందులో ఉన్న వేడి వాటర్ మొత్తం పోతాయి. ఇప్పుడు కొద్దిగా చల్లనీళ్ళను సేమియా పైన యాడ్ చేసుకుందాము. ఈ చల్లనీళ్ళు యాడ్ చేసుకోవడం ద్వారా సేమియా ముద్ద ముద్దగా కాకుండా బాగా పొడి పొడిగా వస్తుంది. ఈ చల్లనీళ్ళు యాడ్ చేసుకున్న తర్వాత సేమియాని ఒకసారి ఫోర్క్తో ఇలా అనుకుంటే ఏమైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అవి కూడా స్ట్రెయిన్ అయిపోయి సేమియా బాగా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పోపు కోసం ఆయిల్ హీట్ చేసుకొని కొన్ని పోపు దినుసులు, కొన్ని పల్లి విత్తనాలు, చిన్నగా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయల్లోకి చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు ఇలా మగ్గిన తర్వాత కాస్త ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తక్కువగా వేసుకోవాలండి. మనం ఉడికించేటప్పుడు వేసుకున్నాం కదా. ఉప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకండి. కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇలా నీట్గా కలుపుకుందాం. కరివేపాకు కూడా వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని రెడీగా పెట్టుకున్నాం కదండి, ఈ సేమియాని కూడా యాడ్ చేసుకొని నీట్గా కలుపుకుందామండి. మంటని సిమ్లో పెట్టుకొని ఈ సేమియాలో తడిపోయేంత వరకు నిదానంగా కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఇలా వేయించుకోవడం ద్వారా సేమియాలో తడి మొత్తం పోయి పులిహోర బాగా పొడి పొడిగా వస్తుందండి. ఇలా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకొని కాస్త చల్లారిన తర్వాత ఒక సగం నిమ్మకాయను ఇందులోకి పిండుకొని కలుపుకుంటే సేమియా రెడీ అయిపోతుందండి. ఈ సేమియా పిల్లలకి మార్నింగ్ స్కూల్ స్టార్ట్ అయిపోయాయి కదండి, ఈ మార్నింగ్ స్కూల్స్ టైంలో లంచ్ బాక్స్కి మంచి రెసిపీ అని చెప్పొచ్చు. ఈ పులిహోర చల్లారే కొద్దీ ఇంకా టేస్ట్ కూడా బాగా పెరుగుతుందండి. బాగా పొడి పొడిగా కూడా ఉంటుంది, స్టిక్కీగా తయారవ్వదు. ఇలా కలుపుకున్న తర్వాత చల్లారిన పులిహోరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీ అయిన రైస్ సేమియా పులిహోర రెడీ అయిపోతుందండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.